ఫ్రెండ్స్, నేను మీ కరణ్. వ్యామోహం మనిషికి వ్యామోహం అనేది మనసులోనే పుడుతుంది. ఆ వ్యామోహం డబ్బు మీద కావచ్చు, అధికారం మీద కావచ్చు, స్త్రీ మీద కావచ్చు, ఇల్లు మీద కావచ్చు, ఉద్యోగం మీద కావచ్చు. ఇలాంటి వ్యామోహాలు ఎన్నో ఉంటాయి. మనిషికి వ్యామోహంలోకి నెట్టేసే భయంకరమైనది ఒక దుర్గుణం. ఈ వ్యామోహం మనిషి ఆలోచనను హరింపజేస్తుంది. మనసే అది ప్రేరేపిస్తుంది. ఈ మానసికంగా ఈ వేదనకు దారితీస్తుంది. వ్యాహంలో పడిన వ్యక్తి తన కోరికను తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతాడు. వ్యామోహంలో పడిన వ్యక్తి న్యాయం, నైతిక విలువలు అన్నీ మర్చిపోయి, వివేకాన్ని కోల్పోయి దేనినైతే మోహిస్తున్నాడో దాన్ని మాత్రమే చూస్తాడు. మంచి చెడు చూడడు, సత్యాన్ని చూడడు. మనసును కట్టిపడేస్తుంది. చివరికి దుఃఖానికి దారితీస్తుంది. ఒకరికి డబ్బు మీద ఈ రీతిగా ఆశలు పుట్టుకొచ్చి, బంగారం మీద, దుస్తుల మీద ఈ రీతిగా వ్యామోహం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఈ వ్యామోహాన్ని జయించాలంటే కొంత ప్రశాంతత జీవనం కావాలి. శాంతిని కోరుకోవాలి. వ్యామోహాన్ని వీడి వివేకాన్ని పెంచుకోవాలి. నిజమైన ఆనందాన్ని, మోక్షాన్ని పొందవచ్చు. అప్పుడే ఈ వ్యామోహం తగ్గుతుంది. థ్యాంక్ యూ.